నిజామాబాద్ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి టి జీవన్ రెడ్డి జగిత్యాల జిల్లాలో సిడిగాలి పర్యటన చేస్తూ ఓట్లను అభ్యర్థించారు. జగిత్యాల గ్రామీణ, రాయకల్, సారంగాపూర్ మండలంలోని రోడ్ షోలో వారు పాల్గొన్నారు. జగిత్యాల ప్రజల రుణం తీర్చుకునే అవకాశం ఇవ్వాలని, రాజకీయాలకు అతీతంగా అండగా నిలిచి ఆశీర్వదించాలని కోరారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తున్నారా అని ఆలోచించాలని అన్నారు. ప్రధాని మోడీ రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పి పెట్టుబడి రెట్టింపు చేశారని గుర్తు చేశారు. నేను మీ బిడ్డనని చెప్పంటున్నా. నాకు రాజకీయ జన్మనిచ్చింది జగిత్యాల నియోజకవర్గం అని చెప్పంటున్నా. ఈ స్థాయికి ఎదగడానికి తోడ్పడ్డది జగిత్యాల ప్రాంతం, జగిత్యాల నియోజకవర్గం అని చెప్పంటున్నాను. నన్ను కరీంనగర్ పోటీ చేయమన్నారు. నాకు అవకాశం ఇస్తే నిజామాబాద్కి వెళ్ళి చేస్తా, లేకుంటే లేదన్నది. ఎందుకు? నాకు రాజకీయ జన్మనిచ్చింది జగిత్యాల. ఎంపీగా గెలవడం ప్రధానం కాదు. నాకు రాజకీయ జన్మనిచ్చిన ప్రాంతానికి సేవ చేయడం నా లక్ష్యం, నా బాధ్యత అని చెప్పండి. దయచేసి మూరపల్లికి రోడ్ల సౌకర్యం కానివ్వండి. అన్నా గుర్తుందన్న, విజయభాస్కర్ గారు ముఖ్యమంత్రి ఉండగా మా ఊరి పశువుల దవాఖాన కావాలని వచ్చింది అందరు రైతులు. యాకుంద భాస్కర్ అన్న, పశువుల దవాఖాన కావాలని చెప్పని నాకు నియోజకవర్గాన్ని ఒకటి అంటే నేను మూరపల్లికి ఇస్తా అని చెప్పాను. తర్వాత కన్నడోళ్ళు వచ్చింది, నేను మూరపల్లికి ఇస్తానా, నా మొట్టమొదటి పశువుల దవాఖాన మూరపల్లిగా మంజూరు ఇచ్చానని చెప్పండి. ఇలా ఏదైనా కానీ నేను ఒక రైతు బిడ్డను కాబట్టి మూరపల్లితో నాకు ఉన్నటువంటి ఆత్మీయత, అనుబంధం దృష్ట్యా చెప్పంటున్నాను. రేపు దేవుని దేవన పార్లమెంట్ గెలిచిన మూరపల్లి గ్రామాన్ని ఏదైతుందో జగిత్యాల నియోజకవర్గమే కాదు, ఇక్కడ రేషన్ కార్డులు లేవు తల్లి కొద్దిమందికి. పోయిన సర్కారు 10 సంవత్సరాలైనా ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. నేను చెప్పి 2 నెలల లోపల మొత్తం రేషన్ కార్డులు ఇప్పిస్తా అని చెప్పి రేషన్ కార్డులు ఇప్పిస్తా. ఇల్లు లేని వాళ్ళు ఉన్నారే, ఎప్పుడు వచ్చినా మా ఉడ్డూరులో చెప్పంటున్నా, మాకు ఇల్లు ఇస్తారా ఇయ్యరా, ఎప్పుడు ఆశ పెడతారు. నువ్వు ఉడ్డూలే కాదు, మా దళిత బిడ్డలు చెప్తున్నా నేను, ఎస్సీలకు, మా బీసీల బలహీన వర్గాలు చెప్తున్నా నేను, ఇండ్లు లేనోళ్ళు ఎవరైనా కానీ చెప్పంటున్నా నేను. వాళ్ళకి అందరికి 2 నెలల లోపల అందరికి ఇండ్లు మంజూరు ఇప్పించి ఇండ్లు కట్టించే బాధ్యత నాకు. మూరపల్లి రాముల వారి సాక్షిగా చెప్తున్నాను. మూరపల్లి రైతుకు అప్పమావి చేస్తే సోమరిపోతు, అదే అంబానీ అదాని లాంటి వ్యాపారవేత్తలు చేస్తే వాడు సోమరిపోతు కాడే. దయచేసి ఆలోచించండి. దేశంలోని బడా వ్యాపారవేత్తలు లక్షల కోట్లు మాఫీ చేస్తున్నాయా? రైతుకు అప్పమావి చేయమంటే సాధ్యం కాదంటాడు. నేను చెప్తున్నా, నేను వచ్చే 15 ఆగస్టు లోపు 2 లక్షల రూపాయల వరకు రైతు చెల్లించి పెంచుతున్నా కానీ మాకు చేపించే బాధ్యత ఉన్నది. వాస్తవంగా ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉన్నది. ఆర్థికంగా ఏదైతుందో, పోయిన ప్రభుత్వం ఏదైతుందో మొత్తం అప్పుల చిప్ప చేతికిచ్చిపోయింది. అయినా కానీ ఏదైతుందో పెన్షన్లు అమలు చేస్తున్నాం, మా ఆడబిడ్డలకు ఉచిత రవాణా సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం. ఆర్టీసీ బస్సులో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. 500 రూపాయలకి సిలిండర్ బుడ్డి ఇస్తున్నాం. అయినా చేస్తున్నాం. రైతు బంధు కావాలి. మొన్నకి ఏముండే 5 ఎకరాల దాకా ఇచ్చి మరి మిగతా సంగతి ఏందని చెప్పన్నారు. ఇలా ఏ విధమైన పరిమితి లేకుండా రైతాంగానికి రైతు బంధు, రైతు భరోసా అమలు చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నాయి. దయచేసి ఆలోచించండి అని చెప్పంటున్నాయి. రైతే కాదమ్మా, రైతు కూలీలకు ఉపాధి హామీ పథకం అమలు చేస్తున్నామా? ఏ సర్కార్ పని, గుట్ట పని, పొద్దున తట్టా గడ్డపర పట్టుకొని పోతే ఏదైతుందో 200 రూపాయలు వస్తుందమ్మా. నేనంటూ 200 కాదు తల్లి, రాబోయే కాలంలో వ్యవసాయ కూలీకి 400 రూపాయలు చేసే బాధ్యత నాది. 400 రూపాయలు చెప్పండి. ఏదైనా పని చేసే సంకల్పం ఉండాలి, పని చేసే సంకల్పం ఉండాలని చెప్పండి. రైతాంగం, రైతు కూలీలతో పాటుగా మా ఆడబిడ్డలు పని లేని వాళ్ళు బీడీలు చెప్తారమ్మా. ఇప్పుడు రాజేందర్ చెప్తున్నాడు అందరు బీడీలు పెన్షన్ వస్తలేదు చెప్పని. నేను చెప్తున్నా, ప్రావిడెంట్ ఫండ్ మీరు ఎప్పుడు చెల్లించినా
ఏ విధమైన కట్ ఆఫ్ లేకుండా, ఏ విధమైన ఆంక్ష లేకుండా మీకు ఏదైతుందో పెన్షన్ ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి అంటున్నాను. పెన్షన్ గా తల్లి ఇప్పుడు 2,000 రూపాయలు అమలవుతున్నది. 4 వందలు ఆగుండ్రి, దసరా నాటికి ఏదైతుందో 2,000, 4,000 చెప్తాను, 4,000 అని చెప్పంటున్నాను. అదే పువ్వు గుర్తులు అడగండి. దేశంలో 20 రాష్ట్రాలు ఉన్నాయి. ఎంతలో బీడీ పరిశ్రమ ఏదైతుందో ఆదాయ మార్గంగా ఎంచుకుంటుంది తప్ప బీడీలు చేసిన పైసలు అని చెప్తున్నారే. బీడీలు చేసిన పెన్షన్ ముట్టించింది కేవలం తెలంగాణ రాష్ట్రం. నేను ఆంక్షలు లేకుండా అమలు చేయబోయేది కేవలం కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. స్థానిక పద్ధతులు లేక మస్కట్ దుబాయ్ పోతామే. గల్ఫ్ కార్మికుల సంక్షేమం అని చెప్పంటున్నాను. 5 కిలోలు కోత పెట్టి 45 కిలోలు చేసి నిజామాబద్దమన్నా. రైతాంగం అప్పుల ఊపిలో పోరిగిపోతుంటే రైతులకు అప్పులు మాఫీ చేయాలని చెప్పంటే రైతులకు అప్పు మాఫీ చేస్తే సోమరిపోతాయితారట. చూడబోయే కథ. కాంగ్రెస్ పార్టీ 2008-9 చెప్తున్నారు.